హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండర్ 800లో మనము ఒక అగ్రికల్చర్ స్ప్రేయర్ అయితే తయారు చేయబోతున్నాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని మనం అయితే తయారు చేయబోతున్నాం. అది కూడా కేవలం అండర్ 800 రూపీస్లో మాత్రమే. ముందుగా మనకు ఈ స్ప్రే పంప్ అనేది కావాలి. నేను దీన్ని స్క్రాప్లో 150 రూపీస్కి అయితే కొన్నాను. మంచి కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ ప్యాకెట్ నేను తయారు చేసుకున్నాను. ఒక్కోటి ఈచ్ వన్ 40 రూపీస్ పడింది. 240 రూపీస్ పడింది. నేనే తయారు చేసుకున్నాను. నెక్స్ట్ కాంపోనెంట్ అయితే స్విచ్. దీని ప్రైస్ 15 రూపీస్. నెక్స్ట్ కాంపోనెంట్ మనకి మాడ్యూల్ అనమాట, స్పీడ్ కంట్రోల్ మాడ్యూల్ అనమాట. ప్రెజర్ని తగ్గించి పెంచడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వైర్స్ ఇవన్నీ తక్కువలో దొరికాయి. నెక్స్ట్ ఇది ఒక పైప్ అనమాట. ఇది 50 రూపీస్లో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ రాడ్ అనమాట, స్ప్రే పంప్ రాడ్. ఇది కూడా 50 రూపీస్లో అయితే నాకు దొరికింది. ఇవన్నిట్లో నెక్స్ట్ ఒక కేబుల్, ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ స్టెప్లో మనం మోటార్కి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. పైప్ లైన్స్ అనేవి ఫస్ట్ ఇన్లెట్ అనేది ట్యాంక్ లోపల ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్లెట్ అనేది ట్యాంక్ బయటకు అయితే ఇచ్చుకోవాలి. ఇన్లెట్ అనేది ట్యాంక్ నుంచి వాటర్ తీసుకొని అవుట్లెట్ ద్వారా మనకి ప్రెజర్ అనేది పంపిస్తుంది. ప్రెజర్ రాడ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆ కనెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా టైట్గా అనేది పెట్టుకోవాలి. ఎటువంటి లీకేజ్ అనేది అయితే ఉండకూడదు. నెక్స్ట్ కాంపోనెంట్స్ అనేవి అయితే ట్యాంక్లో అయితే ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ పీడబ్ల్యూఎం కంట్రోలర్, నెక్స్ట్ స్విచ్, నెక్స్ట్ అనేది బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఛార్జింగ్ కోసం ఫీమేల్ జాక్ని అయితే నేను తీసుకున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదో సెటప్ అయితే ఇలా రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇంకా కనెక్షన్లు ఇచ్చేయడమని. కనెక్షన్ ఎలాగ ఉంటుందో చూద్దాం. ఈ బ్యాటరీ అయితే 12 వోల్ట్ 6 AH అవర్తో అయితే నేను తయారు చేసుకున్నాను. దీని కాస్ట్ 240 రూపీస్ పడింది. ఇప్పుడు అవుట్పుట్ టెర్మినల్స్ అనేవి ఈ BMSకి అయితే పెట్టి సాల్డరింగ్ చేస్తున్నాను. చూడండి గైస్, అవుట్పుట్ పవర్ ఎలాగొస్తుంది చూడండి. స్పార్క్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి. ఆ బ్యాటరీలోకి వాటర్ వెళ్ళకుండా ఉంచాలంటే మనం ఒక PVC షీట్ అయితే తీసుకున్నాను. ఆ PVC షీట్లో అనేది దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ లీక్ అయినప్పుడు బ్యాటరీ మీద పడకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. నెక్స్ట్ మనం వీటిని ఎండ్ క్యాప్ పెట్టి కవర్ చేసేయడమని. 2 ఎండ్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకో ఎండ్ క్యాప్కి హోల్ పెట్టి వైర్లు బయటికి తీసి పెట్టేయడమని. సింపుల్. ఇలా ఉంటే బ్యాటరీ అయితే ప్రొటెక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎటువంటి వాటర్ పడినా కూడా ఏం కాదు. అయితే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇచ్చాను, దాని ప్రకారం కనెక్షన్ చేసేయడమని. ఫస్ట్ మనం ఆల్ నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర కలిపేసి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మోటార్ ప్లస్ మైనస్ అనేది పీడబ్ల్యూఎం కంట్రోలర్ ప్లస్ మైనస్కు మోటార్ ప్లస్ మోటార్ మైనస్ అనే ఇండికేషన్ ఉంటుంది, అక్కడైతే కలుపుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాటరీ నుంచి స్విచ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్విచ్ నుంచి వచ్చిన ఇంకొక టెర్మినల్ నుంచి అన్నిటికీ స్విచ్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే అన్నీ డైరెక్ట్ అయిపోతాయి, మీకు స్విచ్ కంట్రోల్ అనేది ఉండదు. ఇప్పుడైతే మన సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ కింద పడకుండా నేను PVC షీట్ అయితే పెట్టేశాను. కంప్లీట్ చేస్తే నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టెస్టింగ్ కోసం వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే హాఫ్ అయితే ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం స్విచ్ అనేది ఆన్ చేసి బ్యాటరీ లెవెల్ ఇంటికి, బ్యాటరీ అనేది లోగా ఉంది ఇప్పుడు, రెడ్ లైట్ వెలిగింది కాబట్టి. నెక్స్ట్ ప్రెజర్ అయితే చూడండి ఎంత ఎక్కువ ప్రెజర్ వస్తుందో. నేను ట్యాంక్ గురించి అయితే చెప్పలేదు కదా. ట్యాంక్ అనేది 200 రూపీస్కి అయితే నాకు దొరికింది. బయట అగ్రికల్చర్ షాప్లో ఖాళీ ట్యాంక్ అడిగితే ఇస్తారు, ఎంటీ ట్యాంక్ కావాలంటే ఇస్తారు. నాకైతే 200 రూపీస్ పడింది. ఇది చూడండి గైస్, ప్రెజర్ అయితే ఎంత ఫోర్స్గా వస్తుందో. చాలా వైడ్గా అయితే వస్తుంది. మీకు కావాలంటే నచ్చిన బిట్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు అగ్రికల్చర్ ట్యాంక్ కొనాలంటే మీకు మొత్తం కలిపి ఒక 3000-4000 అయితే ఉంటుంది ప్రైసు. నేను అండర్ 800లో చేసా, చాలా తక్కువ. కానీ అందులో ఉండే ప్రెజరే ఇందులో కూడా వస్తుంది. చాలా తక్కువలో అయితే అయిపోతుంది. దానికోసం మనం ఇప్పుడు 3000-4000 పెట్టనవసరం లేదు. అండర్ 800లో సింపుల్గా నేను చెప్పినట్టు ఇలా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీన్ని స్పీడ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇదిగోండి, కింద స్పీడ్ అండ్ రెగ్యులేటర్ అయితే ఉంటుంది. అది తగ్గించుకుంటే మనం ఒక మొక్కకి కొట్టాలనుకుంటే దాన్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువ మొక్కలకి కొట్టాలంటే వైడ్గా అంతే ఫుల్ పెట్టిస్తే చాలు, వైడ్గా వస్తుంది. ఒక మొక్కకే కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు, స్పీడ్ అనేది తగ్గించవచ్చు. అందుకోసం మనము ఆ PWM కంట్రోలర్ అయితే పెట్టాము. ఇది చూడండి గైస్, ప్రెజరు చాలా బాగా అయితే కంట్రోల్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. మోటార్ అనేది స్క్రాప్లో తీసుకున్నా సరే మంచి కండిషన్ మీద అయితే ఉంది. బ్యాటరీని వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు, మనం అరౌండ్ 15-16 ట్యాంక్స్ అనేవి కొట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ముందుకైతే తేబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.